తెలుగు రాష్ట్రాల్లో భారీ మోసాలు వెలుగు చూశాయి. చీటీలు, అధిక వడ్డీల పేరుతో బాధితులను నట్టేట ముంచారు. డబ్బు తిరిగి ఇవ్వాలని కోరితే రాత్రికి రాత్రే ఉడాయించారు. బాధితులు లబోదిబమంటూ పోలీసులను ఆశ్రయించారు. చీటీలు, అధిక వడ్డీ ఆశ చూపి మోసాలకు పాల్పడే ఉదంతాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. అధిక లాభాలు వస్తాయని మహిళలను బురిడి కొట్టించారు. అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో దంపతులు శిరీష, సాంబశివరావు బట్టల దుకాణం నిర్వహిస్తున్నారు. కాలనీ వాసులతో నమ్మకంగా ఉంటూ చిట్టీల వ్యాపారం మొదలు పెట్టారు. పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని ఆశ చూపడంతో పలువురు మహిళలు సుమారు 3 కోట్ల రూపాయల వరకు చెల్లించారు. గడువు ముగిసినా డబ్బులు ఇవ్వకుండా వ్యాపారులు కాలయాపన చేస్తూ వచ్చారు. గుట్టుచప్పుడు కాకుండా సొంతింటిని అమ్మేసి అక్కడి నుంచి జంప్ అయ్యారు. విషయం తెలుసుకున్న బాధిత మహిళలు లబోదిబోమన్నారు. మోసపోయామని గ్రహించి న్యాయం చెయ్యాలంటూ పోలీసులను ఆశ్రయించారు. 10 లక్షలు చిట్టి వేసానండి నేను. ఆమె నన్ను నమ్మించి నిన్న కూడా ఫోన్లో మాట్లాడింది. నీ డబ్బులు 7 తారీఖులో ఇస్తాను అని చెప్పింది. ఇల్లు అమ్మాను, నీ డబ్బులు ఎక్కడికి పోవు అని చెప్పి నన్ను నమ్మించి మోసం చేసింది. 1 లక్ష 2 లక్షలు కాదు, 12 లక్షలు మన్నయ్యి, 18 లక్షలు మాయి, 30 లక్షలు రేపిస్తాను, ఎల్లుండి ఇస్తాను. మా కాలనీ పెద్ద మనుషులు కూడా తీసుకెళ్ళాను నేను. వాళ్ళకు కూడా ఆమె లొంగలేదు అసలు. మళ్ళీ నిన్న ఈరోజు అకౌంట్ నెంబర్ పెట్టమని చెప్పింది, కానీ మేము పెట్టేలోపు ఆమె స్విచ్ ఆఫ్ చేసుకున్నాం ఫోన్. అమీన్పూర్లో ఉండే ఒక లేడీ శిరీష, ఆమె భర్త సాంబశివరావు, వీళ్ళు మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి మాకు తిరుపతమ్మ అనే లేడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆమెతో పాటుగా ఆమెకు సంబంధించిన దాదాపు ఒక 20 మంది బాధితులు మా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ శిరీష దగ్గర గత 20 సంవత్సరాల నుంచి ఆమె చెప్పిన మాటలు నమ్మి చిట్టీలు వేయడము, అమౌంట్ ఆమెనే తీసుకొని ఆమెనే వాడుకోవడము, వాటికి మితి ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడము, ఇవి అన్ని కారణాల వల్ల దాదాపుగా బాధితులు 20 మంది మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. రంగారెడ్డి జిల్లాలోనూ ఇదే తరహా మోసం బయటపడింది. రాజేంద్ర నగర్ బుద్వేల్లో అశోక్ అనే వ్యక్తి స్థానికులకు టోక్రా వేశాడు. చిట్టీల పేరుతో ప్రజల నుంచి 5 కోట్ల రూపాయలు వసూలు చేసి కుటుంబంతో సహా రాత్రికి రాత్రే పరారయ్యాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు ఆందోళనకు దిగారు. నిందితుడి ఇంటి వద్ద ధర్నా చేశారు. తమ డబ్బులు ఇప్పించాలని పోలీసుల వద్ద మొరపెట్టుకున్నారు. ఏపీలోని కడప జిల్లాలో సైతం ఘరానా మోసం వెలుగు చూసింది. చీటీలు, అధిక వడ్డీల పేరుతో పులివెందులలో రిటైర్డ్ టీచర్ శివకాశిరెడ్డి మోసానికి పాల్పడ్డాడు. ప్రజల వద్ద సుమారు 7 కోట్ల రూపాయలు వసూలు చేశాడు. తమ పిల్లలు అమెరికాలో స్థిరపడ్డారని నమ్మించి పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నాడు. డబ్బులు తిరిగివ్వాలని కోరిన బాధితులకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. 69 మంది బాధితులకు ఐపీ నోటీసులు పంపాడు. దీంతో లబోదిబోమంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలని వేడుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ తెలిపారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. అధిక వడ్డీలకు ఆశపడి మోసపోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలిసిన వారి దగ్గరే చీటీలు వేసుకోవాలని సూచిస్తున్నారు.